నమస్కారం. ద డీప్ డైవ్కు స్వాగతం. ఈరోజు మనం ధమ్మపదం నుండి ఒక ముఖ్యమైన గాథ, ఆ, దాని వెనుక ఉన్న ఒక మలుపులతో కూడిన కథను కొంచెం లోతుగా చూద్దాం. నమస్కారం. అవును, ఇది చాలా ఆసక్తికరమైన కథ. ఆ గాథ 78వది. చెడు స్నేహితులతో సహవాసం చెయ్యవద్దు, నీచులతో కలవవద్దు, మంచి స్నేహితులతో అంటే కళ్యాణమిత్రులతో ఉండండి, ఉత్తమ పురుషులతో సహవాసం చెయ్యండి. పాలీలో చెప్పాలంటే అసంతం న సేవేయ పురిసాధమే, సేవేధ మిత్తే కళ్యాణే, సేవేధ పురుసుత్తమే. హ్మ్, ఈ మాటలు వినడానికి చాలా సూటిగా ఉంటాయి కదా. ఎవరితో మనం సమయం గడుపుతామో వాళ్ల ప్రభావం మన మీద ఎంతో ఉంటుందో ఇది స్పష్టం చేస్తుంది. ఖచ్చితంగా. కేవలం స్నేహితులనే కాదు, మనల్ని ప్రభావితం చేసే వ్యక్తులు, పరిస్థితులు అన్నీ దీని కిందకే వస్తాయి. అవును. సరే, ఈ గాథ వెనుకున్న అసలు కథేంటో చూడ్డానికి మన దగ్గర ఒక యూట్యూబ్ ప్రసంగం, ఇంకో లిఖిత కథనం ఉన్నాయి. ఈ గాథను బుద్ధుడు అసలు ఎవరి గురించి, ఎందుకు చెప్పాల్సొచ్చింది? ఆ వ్యక్తి పేరు చెన్నుడు. చెన్నుడు అంటే సిద్ధార్థ రాకుమారుడి పరిచారకుడు? అవును, బాల్యం నుంచి ఉన్నవాడు. సిద్ధార్థుడు ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు ఆ రాత్రి ఆయన వెంట ఉన్నది చెన్నుడు మాత్రమే. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. చూడండి, జ్ఞానోదయానికంత దగ్గరగా సాక్షాత్తు బుద్ధుడి పక్కనే ఉంటూ కూడా ఈ చెన్నుడు అహంకారంతో ఎలా ఇబ్బంది పడ్డాడు. అదే కదా ఆశ్చర్యం. ఆ అహంకారం అతన్ని ఎక్కడికి తీసుకువెళ్ళింది, మరి చివరకు ఎలా మారాడు? ఈ ప్రయాణం చాలా ఆసక్తిగా ఉంటుంది. అవునవును, వివరంగా మాట్లాడుకుందాం. అసలు చెన్నుడి నేపథ్యమేమిటి? సిద్ధార్థ రాకుమారుడితో పాటే పెరిగాడమే అంటారు. రాకుమారుడు మొదటిసారి రాజభవనం దాటి బయటకు వెళ్ళినప్పుడు ఆ 4 గొప్ప దృశ్యాలు చూశారు కదా. వృద్ధాప్యం, వ్యాధి, మరణం, సన్యాసి. అవును, అవి చూసినప్పుడు చెన్నుడు కూడా ఆయన వెంటే ఉన్నాడు. నిజమే. ఆ 4గో దృశ్యం అంటే ఆ సన్యాసిని చూసినప్పుడు సిద్ధార్థుడు ఆయనెవరు అని అడిగితే లోకాన్ని వదిలి దుఃఖ విముక్తి కోసం వెతుకుతున్న సన్యాసి అని చెప్పింది కూడా చెన్నుడే. అంటే ఒక రకంగా సిద్ధార్థుడి ఆలోచనలను రేకెత్తించడంలో ఇతని పాత్ర కూడా ఉంది. ఉందనే చెప్పాలి. ఆ తర్వాత సిద్ధార్థుడు మహాభినిష్క్రమణం చేసిన రాత్రి గుర్రం కంఠకను సిద్ధం చేసి రాకుమారుడితో అడవి వరకు వెళ్ళింది కూడా చెన్నుడే కదా. అవును, ఆ ప్రయాణం తర్వాత సిద్ధార్థుడు తన రాచరికపు వస్త్రాలు, ఆభరణాలు తీసి చెన్నుడికిచ్చి, ఇవి తీసుకుని రాజ్యానికి తిరిగి వెళ్ళు అని చెప్పారు కదా. చెప్పారు. ఇక్కడ ఒక చిన్న మలుపుంది. ఏంటది? మన దగ్గరున్న మూలాల్లో ఒక విషయం ఉంది. చెన్నుడు తిరిగి వెళ్లడానికి భయపడ్డాడట. అవునా? ఎందుకు? రాకుమారుడు లేకుండా ఖాళీ చేతులతో వెళ్తే రాజకుటుంబం, ప్రజలు తననే నిందిస్తారని, రాకుమారుడికేదో హాని చేశానేమోనని అనుకుంటారని చాలా భయపడ్డాడు. అది నిజమే కదా. ఆ పరిస్థితిలో అలా అనిపించడం సహజమే. మరి ఏం చేశాడు? ఆ భయం ఎంత తీవ్రంగా ఉందంటే, ఒక కథనం ప్రకారం యూట్యూబ్ మూలంలో ఇలా చెప్పారో, అతను ఆ ఆభరణాలను అక్కడే ఒక చెట్టుకు రాలాడదీసి తానూ సన్యాసిగా మారిపోయాడట. అదా సంగతి. అయితే దీనిపై కొంత అనిశ్చితి ఉందని కూడా ఆ మూలం చెబుతోందంటున్నారు. అవును, అది ఎంతవరకు నిజమో తెలీదు. కాని అతని మానసిక స్థితిని, ఆ విధేయతను ఇది చూపిస్తుంది. మరి ఆ గుర్రం కంటక సంగతేంటి? పాపం, ఆ గుర్రం కథ కూడా విషాదమే. తన యజమాని ఇక తిరిగిలాడని తెలిసిన దుఃఖంతో అది అక్కడే ప్రాణాలు విడిచి దేవలోకంలో పుట్టిందని కూడా అంటారు. ఇంకో కథనమేంటంటే, సిద్ధార్థుడు పుట్టిన రోజే ఈ కంటక గుర్రం, బోధీవృక్షం కూడా పుట్టాయట. 5 అద్భుతాలలో ఇవి కూడా ఉన్నాయని. దీనిపైన కూడా కొంత అనిశ్చితి ఉంది. సరే, ఈ వివరాలు కథకు నేపథ్యాన్నిస్తున్నాయి. చెన్నుడు, కంటక ఇద్దరూ సిద్ధార్థుడు జీవితంలో ముఖ్యులే. కాని అసలు కథ మొదలయ్యేది చెన్నుడు సంఘంలో చేరిన తర్వాతే. అవును కదా. సిద్ధార్థుడు బుద్ధుడయ్యాక చెన్నుడు కూడా భిక్షువుగా మారాడు. ఆయన దగ్గరే చేరాడు. ఇక్కడే సమస్య మొదలైంది. బుద్ధుడితో అంత పాత పరిచయం, సాన్నిహిత్యం ఉంది కదా. అదే అతనిలో ఒక రకమైన గర్వాన్ని పెంచిందా? ఖచ్చితంగా. నేను మీ అందరికన్నా ముందే గురువుతో ఉన్నాను. ఆయన రాకుమారుడిగా ఉన్నప్పటినుంచి నాకు తెలుసు. ఆయన ఇల్లు విడిచినప్పుడు నేనే ఆయన వెంట ఉన్నాను అనే ఒక సీనియారిటీ కాంప్లెక్స్ అన్నమాట. అది ఎంత దూరం వెళ్ళింది? అది అతని వివేకాన్ని పూర్తిగా కప్పేసింది. ఎంతగా అంటే బుద్ధుడిద్దరు అగ్రశిష్యులు సారిపుత్త, మొగ్గలానలను కూడా లెక్క చేయలేదు. అయ్యో, సారిపుత్త, మొగ్గలానలనా? అవును, వాళ్లను బహిరంగంగా విమర్శించేవాడట. వీళ్ళెవరు? నిన్న మొన్న వచ్చి అగ్రశిష్యులమని చెప్పుకుంటున్నారు. అసలు సన్నిహితుడి నేను
అని మిగతా భిక్షువులతో అనేవాడట. అంటే అంత బహిరంగంగానా? అంతేకాదు, సారిపుత్త మొగ్గలాన వచ్చి బుద్ధుడికి నమస్కరిస్తే చెన్నుడు వారి వెనుక నిలబడి ఎగతాళిగా చూసేవాడని కూడా ఉంది. ఊహించడానికే కష్టంగా ఉంది. సారిపుత్త అంటే ప్రజ్ఞలో గొప్పవారు, మొగ్గలాన ఇంద్రియ శక్తులలో గొప్పవారు. అలాంటివారిని అవును, అలాంటి అర్హత పొందిన మహానుభావులను కించపరిచాడు. ఇది కేవలం అహంకారం కాదు, సంఘ నియమాలకు వినయానికి వ్యతిరేకం కదా. మరి ఈ విషయం బుద్ధుడికి తెలిసిందా? ఆయన ఎలా స్పందించారు? తప్పకుండా తెలిసింది. బుద్ధుడు చెన్నుడిని పిలిపించారు. ఒకటి కాదు, 3 సార్లు హెచ్చరించారు. ఏం చెప్పారు? చెన్నా, చూడు, ఈ సారిపుత్త మొగ్గల్లానా నీకు నిజమైన కళ్యాణమిత్రులు, అంటే మంచి స్నేహితులు, మంచి మార్గదర్శకులు. వాళ్ళు ఉత్తమ పురుషులు. వారిని గౌరవించు, వారితో కలిసి ఉండు, వాళ్ల దగ్గర నేర్చుకో అని స్పష్టంగా చెప్పారు. ఈ సందర్భంలోనే చెన్నుడిని ఉద్దేశించే ఆ 78వ గాథ చెప్పారు. అసంతం న సేవేయ సేవేధ మిత్తే కళ్యాణే సేవేధ పురుషుత్తమే అని. చెడు సహవాసాన్ని వదిలి మంచివారిని, ఉత్తములను ఆశ్రయించమని. అంటే బుద్ధుడు నేరుగా సమస్యను చెప్పి పరిష్కారం కూడా సూచించారు. కళ్యాణ మిత్రుల విలువను చెప్పారు. అయినా చెన్నుడు మారలేదా? అక్కడే ఉందసలు విషయం. మారలేదు. బుద్ధుడు చెప్పినా? అవును, అతని అహంకారం ఎంత బలంగా వేళ్లూనుకుపోయిందంటే బుద్ధుడి మాటలు కూడా తక్షణం పనిచేయలేదు. తన పాత పద్ధతే కొనసాగించాడు. అయ్యో! మరి అప్పుడు బుద్ధుడేం చేశారు? ఇది చూసి బుద్ధుడు ఒక అసాధారణమైన విషయం చెప్పారు. ఒక భవిష్యవాణి లాంటిది. భవిష్యవాణా? చెన్నుడి గురించా? ఏమని? తన శిష్యుడితో ఇలా అన్నారు. చూడండి, చెన్నుడు నేను బ్రతికి ఉండగా మారడు. అతనిలోని ఈ మొండితనం, ఈ అహంకారం నేనుండగా పోదు. కాని నా పరినిబ్బాణం తర్వాత, అంటే నేను వెళ్ళిపోయాక అతను ఖచ్చితంగా మారతాడు. అప్పుడుగాని అతనికి తన తప్పు తెలియదు. ఓ, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే బుద్ధుడు తన శిష్యుడి భవిష్యత్తును అంత స్పష్టంగా చూడగలిగారన్నమాట. అవును. మరి తన పరినిబ్బాణ సమయం దగ్గర పడుతున్నప్పుడు చెన్నుడి విషయంలో ఇంకేమైనా ప్రత్యేకంగా చెప్పారా? చెప్పారు. అదే చాలా కీలకమైన విషయం. తన పరినిబ్బాణానికి కేవలం 1 రోజు ముందు బుద్ధుడు తన ముఖ్య పరిచారకుడైన ఆనందుడిని పిలిచారు. ఆనందుడినా? అవును. పిలిచి ఒక ప్రత్యేకమైన, చాలా తీవ్రమైన ఆదేశమిచ్చారు. తన తర్వాత సంఘం అంతా కలిసి చెన్నుడికి బ్రహ్మదండ విధించాలని చెప్పారు. బ్రహ్మదండ. ఆ పేరు వింటేనే ఏదోలా ఉంది. అదంటే ఏంటి అసలు? అది భిక్షువుల సంఘంలో విధించగల అత్యంత కఠినమైన శిక్ష. ఒక రకంగా చెప్పాలంటే అది సామాజిక బహిష్కరణ లాంటిది కాదు, ఆధ్యాత్మిక బహిష్కరణ. ఆధ్యాత్మిక బహిష్కరణ అంటే ఎలా? అంటే ఆ శిక్ష ప్రకారం సంఘంలోని భిక్షువులందరూ చెన్నుడిని పూర్తిగా విస్మరించాలి. ఎవరూ అతనితో మాట్లాడకూడదు. మాట్లాడకూడదా? అంతేకాదు, అతనికి ఏమీ బోధించకూడదు, సలహా ఇవ్వకూడదు, తప్పులెత్తి చూపకూడదు, మంచి పనులను కూడా మెచ్చుకోకూడదు. అయ్యో! అతనితో కలిసి భోజనం చేయకూడదు, ప్రయాణం చేయకూడదు, కనీసం అతని ఉనికిని గుర్తించనట్లుగా ప్రవర్తించాలి. పూర్తిగా ఒంటరిని చేయాలన్నమాట. ఇది చాలా చాలా కఠినంగా ఉంది. అవును. యూట్యూబ్ మూలంలో చెప్పినట్లు బుద్ధుడు ఒకసారి ఒక రాతుమాడుతో మాట్లాడుతూ ఇలాంటి శిక్ష విధించడమంటే ఆ వ్యక్తిని ఆధ్యాత్మికంగా చంపేయడం లాంటిదని అన్నారట. ఎందుకు? ఎందుకంటే సంఘం తోడు, మార్గదర్శకత్వం, సరిదిద్దుకునే అవకాశం ఇవేవీ లేకుండా పోతాయి కదా. నిజమే. మరి బుద్ధుడి పరినిబ్బాణం తర్వాత ఆనందుడు ఈ ఆదేశాన్ని అమలు చేశారా? చేశారు. పరినిబ్బాణం తర్వాత జరిగిన మొదటి బౌద్ధ సంగీతిలో ఆనందుడు ఈ విషయాన్ని సంఘ పెద్దలకు, ముఖ్యంగా మహాకశ్యపుడికి చెప్పారు. సంఘమంతా కలిసి ఈ ఆదేశాన్ని అమలు చెయ్యాలని నిర్ణయించింది. మరి చెన్నుడికి ఎవరు చెప్పారు? మహాకశ్యపుడు ఆనందుడినే ఈ పని చెయ్యమన్నారు. ఆనందుడు ఒక 500 మంది భిక్షువులతో కలిసి చెన్నుడుంటున్న ఘోషితారామానికి వెళ్లారు. వెళ్ళి అతనికి ఈ బ్రహ్మదండ గురించి, సంఘం నిర్ణయం గురించి చెప్పారు. అయ్యో! ఆ వార్త విన్నప్పుడు చెన్నుడి స్పందన ఎలా ఉందో ఊహించలేకపోతున్నాను. అది అతన్ని పూర్తిగా కుదిపేసింది. బుద్ధుడు తన మీద అంత కఠినమైన శిక్ష విధించమని చెప్పారంటే తన తప్పు ఎంత పెద్దదో, తన అహంకారం ఎంత ప్రమాదకరమో అతనికొక్కసారిగా అర్థమైంది. బుద్ధుడి మాటలను లెక్కచేయనందుకు, సారిపుత్త మొగ్గల్లానా లాంటి వారిని అవమానించినందుకు తీవ్రమైన పశ్చాత్తాపంతో, దుఃఖంతో, అవమానంతో కుప్పకూలిపోయాడు. ఎంతగా అంటే 3 సార్లు మూర్ఛపోయి కింద పడిపోయాడని కథనం చెబుతోంది. ఓ మై గాడ్! అంటే అతని అహంకారం ఆ క్షణంలో పూర్తిగా పగిలిపోయిందన్నమాట. అవును,
పటాపంచబైట్నింది. తెలివి వచ్చాక ఆ భిక్షువుల కాళ్లమీద పడి తన తప్పు ఒప్పుకొని క్షమించమని వేడుకున్నాడు. నన్ను శిక్షించండి, కాని సంఘం నుండి వెలివేయకండి, దయచేసి నాకు మార్గం చూపండి అని ప్రాధేయపడ్డాడు. అతనిలో అంత మార్పా? మరి భిక్షువులేమన్నారు? అతనిలోని ఆ నిజమైన పశ్చాత్తాపాన్ని, ఆ వినయాన్ని చూసి వారు బ్రహ్మదండ శిక్షను ఉపసంహరించుకున్నారు. ఆహా, అంటే ఆ తీవ్రమైన శిక్ష, ఆ తర్వాత వచ్చిన పశ్చాత్తాపమే అతని మార్పుకు కారణమైంది. ఖచ్చితంగా అదే అతని జీవితంలో అసలైన మలుపు. ఆ క్షణం నుండి చెన్నుడు పూర్తిగా మారిపోయాడు. గర్వమనేదే లేదు. పూర్తిగానా? అవును. పూర్తి వినయంతో, శ్రద్ధతో మిగతా భిక్షువుల సూచనలు పాటిస్తూ తీవ్రంగా ధ్యానసాధనలో మునిగిపోయాడు. దాని ఫలితం? చాలా తక్కువ కాలంలోనే చిత్తశుద్ధిని పొంది అర్హత స్థితిని సాధించాడు. అంటే సంసార చక్రం నుండి విముక్తి పొంది శాశ్వతమైన శాంతిస్థితిని చేరుకున్నాడు. అద్భుతం! అంటే బుద్ధుడు చెప్పిన భవిష్యవాణి అక్షరాలా నిజమైంది. ఆయన పరినిబ్బాణం తరువాతే చెన్నుడు మారాడు. అవును, నిజమైంది. ఈ కథ వింటుంటే నిజంగా ఒళ్ళు గగుర్పాటుకు లోనవుతోంది. జ్ఞానానికి అంత దగ్గరగా ఉండి, దారి తప్పి, ఒక కఠినమైన శిక్షతో తిరిగి దారిలోకి వచ్చి, చివరికి లక్ష్యాన్ని చేరడం. వావ్! దీని నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ముఖ్యంగా ఆ 88వ గాథకు ఇది ఎంత చక్కని ఉదాహరణ చూడండి. అవును కదా? ఈ కథ మళ్ళీ మళ్ళీ ఆ గాథ ప్రాముఖ్యతనే నొక్కి చెబుతోంది. సహవాసం ప్రభావం, మంచిదైనా చెడ్డదైనా. చెన్నుడికి ఎంత సామర్థ్యముంది, బుద్ధుడితో ఎంత సాన్నిహిత్యముంది, అయినా సరే అతని అహంకారం, మంచివారిని అంటే కళ్యాణమిత్రులను గుర్తించి వారిని ఆశ్రయించడానికి ఒప్పుకోకపోవడం, అవే అతని ప్రగతిని ఆపేశాయి. సరిగ్గా చివరికి ఆ పశ్చాత్తాపం, వినయం, సరైన మార్గదర్శకత్వాన్ని స్వీకరించడమే అతన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లాయి. ఇక్కడ అహంకారం గురించిన పాయింట్ చాలా ముఖ్యమనిపిస్తోంది. కేవలం అహంకారం కాదు, ప్రత్యేకంగా పెద్దరికం లేదా సీనియారిటీతో ముడిపడిన అహంకారం. అవును. మనకున్న యూట్యూబ్ మూలంలో చెప్పినట్లు ఈ సమస్య కేవలం చెన్నుడికే పరిమితం కాదు కదా. కొన్నిసార్లు చాలా కాలంగా సాధన చేస్తున్నామని చెప్పుకునే వారిలో కూడా ఈ నేను సీనియర్ అనే భావన కనిపిస్తుందని ఆ వక్త అన్నారు. నిజమే. నేను ఇన్నేళ్లుగా ఈ మార్గంలో ఉన్నాను, నా అనుభవం ఎక్కువ అనే భావన ఇతరులను చిన్నచూపు చూడటానికి, వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి నిరాకరించడానికి దారితీయచ్చు. అది ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డంకి. మరి సంస్థాగత క్రమం కోసం సీనియాలిటీ అవసరం కదా? అవసరం కావచ్చు, బాధ్యతల కోసం అవసరం కావచ్చు. కాని దాన్ని వ్యక్తిగత గొప్పతనంగా, ఇతరులపై ఆధిపత్యంగా చూడకూడదు. అలాగే దీనికి వ్యతిరేకమైన నకిలీ వినయం కూడా ప్రమాదమే. నకిలీ వినయమా? అంటే పైకి వినయంగా నటిస్తూ లోపల గర్వాన్ని, అహంకారాన్ని దాచుకోవడం. అది కూడా నిజమైన మార్పు కాదు. వినయమనేది నటించేది కాదు. అది మనస్సు శుద్ధి అయినప్పుడు, అహం తగ్గినప్పుడు సహజంగా రావాలి. మరి ఈ అహంకారాన్ని, అది సీనియారిటీ అయినా ఇంకేదైనా, గుర్తించి దాటడానికి మార్గమేంటి? బుద్ధుడు చెప్పిన మార్గం ఒకటే: నిరంతర గమనింపు. అంటే మైండ్ఫుల్నెస్ లేదా సతి. మన ఆలోచనలను, భావోద్వేగాలను, మాటలను, చేతలను, వాటినవేంటో అలాగే గమనిస్తూ ఉండటం. చెన్నుడు గమనింపుతో ఉండి ఉంటే తనలో ఆ అహంకారం ఎలా పుడుతుందో, అది తనను ఎలా నడిపిస్తోందో, దానివల్ల తనకేంటి నష్టం, ఇతరులకేంటి నష్టం అని గ్రహించేవాడు. ఆ గ్రహింపే మార్పుకు మొదటి అడుగు. అవును. మంచివారితో సహవాసం ఈ గమనింపుని ఇంకా సులభం చేస్తుంది. ఇక్కడే మళ్ళీ కళ్యాణమిత్రుల ప్రాముఖ్యతొస్తోంది. మంచి స్నేహితులు, మార్గదర్శకులు మనల్ని మనం సరిగ్గా చూసుకోడానికి అద్దంలా పనిచేస్తారు. ఖచ్చితంగా. చెన్నుడికి సారిపుత్త, మొగ్గలాన లాంటి ఉత్తమ కళ్యాణమిత్రులు పక్కనే ఉన్నా అహంకారం వారిని దూరం చేసింది. మనకలాంటి మంచి స్నేహం, మార్గదర్శకత్వం దొరికినప్పుడు దాని విలువ గుర్తించి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అని చూసుకోవాలి. మన దగ్గరున్న మూలాల్లో, బౌద్ధ వ్యాఖ్యానాల్లో 7 రకాల స్నేహితుల గురించి, అలాగే సిగాలోవాద సుత్తలో బుద్ధుడు చెప్పిన 8 రకాల స్నేహితుల గురించి చెప్పారు కదా. అవును. 4 రకాల చెడ్డ స్నేహితులు, 4 రకాల మంచి స్నేహితులు. దోచుకునేవాడు, మాటలకే పరిమితమయ్యేవాడు, పొగిడేవాడు, వ్యసనాలకు తోడయ్యేవాడు, వీళ్ళు చెడ్డవాళ్ళు. మరి పంచివాళ్ళు? సహాయపడేవాడు, సుఖదుఖాల్లో పాలుపంచుకునేవాడు, మంచి సలహా ఇచ్చేవాడు, కరుణ చూపేవాడు, వీళ్ళు మంచి స్నేహితులు. వీటిని తెలుసుకుంటే ఎవరితో ఉండాలి, ఎవరికి దూరంగా ఉండాలి అనే స్పష్టత వస్తుంది. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది.
ఇంకొక చిన్న విషయం యూట్యూబ్ మూలం నుండి సారిపుత్త మొగ్గల్లానా అగ్రశిష్యులు అవడానికి కారణం కేవలం వారి జ్ఞానం మాత్రమే కాదు, వారి నిశ్చయం అంటే అధిష్ఠాన కూడా కారణం. అధిష్ఠానమా అంటే? అంటే ఎన్నో జన్మల నుండి వాళ్లు బుద్ధుడి శిష్యులుగా ఉంటూ ఆయన బోధనలను వ్యాప్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఒక లక్ష్యంతో సాధన చేశారు. కాని మొదటి శిష్యుడైన కొండన్య లక్ష్యం వేరు, బుద్ధుడి నుండి నేనే మొదట జ్ఞానోదయం పొందాలి అని. ఓహ్, అందుకే ఆయన మొదట జ్ఞానోదయం పొందిన అగ్రశిష్యుడు కాలేదా? అవును. సారిపుత్త మొగ్గల్లాన ఎన్నో జన్మల నుండి బుద్ధుడితోనున్నవాళ్లే. కాబట్టి చున్నుడి నేనే పాతవాడిని సీనియర్ అనే అహంకారం అస్సలు నిలవదు. సీనియారిటీ అనేది సమయం బట్టి కాదు, సంకల్పం, సాధన, యోగ్యత బట్టి వస్తుంది. అద్భుతం. ఈ వివరాలు కథకు ఇంకా లోతునిచ్చాయి. కాబట్టి ఈ మొత్తం చర్చ సారాంశమేంటంటే, మనం ఎవరితో స్నేహం చేస్తాం, ఎవరి ప్రభావానికి లోనవుతాం అనేది మన జీవితాన్ని, ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని నిర్దేశించడంలో చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అవును. చెన్నుడి కథే దీనికి బలమైన ఉదాహరణ. అహంకారం నుండి పశ్చాత్తాపానికి, అక్కడ నుండి జ్ఞానోదయానికి అతని ప్రయాణం మనందరికీ ఒక పాఠం. ఆ 78వ గాథ సందేశాన్ని మళ్లీ గుర్తుచేసుకుంటే, చెడు స్నేహితులను పాపకే మిత్తే, కేవలం వదిలేయడమే కాదు, నభజే. మంచి స్నేహితులను, ఉత్తమ పురుషులను కళ్యాణే మిత్తే, పురుషుత్తమే. చురుకుగా వెతకాలి, వారిని ఆశ్రయించాలి, సేవేధ. ఇది మనం స్పృహతో చేయాల్సిన ఎంపిక. కరెక్ట్. చివరగా మనందరం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న మిగిలింది అనిపిస్తోంది. ఏమిటది? చెన్నుడికి సాక్షాత్తు బుద్ధుడు, అగ్రశిష్యులు అందుబాటులో ఉన్నా అతని స్వంత అహంకారం, సరైన వారిని ఆశ్రయించకపోవడం అనే లోపలి చెడు సహవాసం అతని పతనానికి కారణమైంది. మరి ఈ రోజుల్లో మనకు ఇన్ని పుస్తకాలు, బోధనలు, మంచి వ్యక్తులందుబాటులో ఉన్నా మన పురోగతిని నిజంగా అడ్డుకుంటున్నది ఏంటి? అది బయట వ్యక్తుల ప్రభావమా, లేక మనలోనే దాగి ఉన్న ఏదైనా సూక్ష్మమైన అహంకారమా, లేదా సరైన దారిని గుర్తించలేని అజ్ఞానమా? మన వ్యక్తిగత చెన్నుడు ఎవరు? దీని గురించి ఆలోచించాలి కదా. అవును, ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న.